సో హైలైట్ ఇది, నేను అసలు ఎప్పుడు అనుకోలేదు ఈ వ్లాగ్ తీస్తా అని చెప్పేసి. పాపం నేను జనాలు చూస్తున్నాను కదా, చాలా డెడికేటెడ్గా, చాలా జాగ్రత్తగా, మంచిగా మోటివేటివ్గా ఉండాలి, కొంచెం ఎంగేజింగ్ ఉండాలి, ఎంటర్టైనింగ్ ఉండాలి, ఇట్లా చాలా ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తా ఒక వ్లాగ్ అన్నప్పుడు. ఏ రోజు కూడా నేను టైటిల్ ఇలా పెడతా అనుకోలేదు. ఈ వ్లాగ్ పేరు వచ్చేసి పనికిరాని వ్లాగ్. సరే, ఇట్లా ఒకసారి ట్రై చేద్దాము. ఓన్లీ మేము ఖాళీ జస్ట్ యాక్చువల్లీ ఏంటంటే వీకెండ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ జస్ట్ గోయింగ్ అవుట్. జస్ట్ ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఏడికి వెళ్తున్నామో తెలీదు, అసలు ఎందుకు బయటకు. ఓకే సరే, లాగ్ అవుతుందంట. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పాలక్స. సరే, సో గైస్ ఇది ఏంటంటే మేము సెల్ఫీ స్టిక్ పెట్టినాము. సో అది కారు ఊగుతున్నా కొద్దిగా ఊగుతుంది. అసలు కాదు, సెల్ఫీ స్టిక్ కి పెట్టినాం గాయస్. అది బరువు ఉంది, పట్టుకోవడానికి రావట్లే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సరే, ఏం లేదు. యాక్చువల్లీ ఏంటంటే మా పాప, పెద్ద పాప, ఎవ్రీ డే ఆమె స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, అరే లెట్ మీ టాక్, అరే ప్లీజ్ లెట్ మీ టాక్. సో స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ మా పెద్ద పాపకున్న ఒకే ఒక డిసీజ్ ఏంటంటే, అది అంటే పుట్టినప్పుడు మమ్మీ అని పిలిచిందా పప్పా అని పిలిచిందా గుర్తులేదు, కానీ 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒకసారి పప్పా అంటది. ఏమనంటే ఆకలి అంటది, హెయిర్ కట్ అంటది, ఏదో ఒకటి. ఇందాక కూడా పడుకున్నాడు, పప్ప ఇవాళ ఒక్కరోజే ఉంటాం పప్ప ఇంట్లో, తీసుకోపో పప్ప బయటికి అని చెప్పేసి. నిద్రపోయేటువంటి నాకు నైట్ కూడా నిద్ర లేదు. 3 దాకా ఎడిటింగ్ చేసుకొని పడుకున్నా, కళ్ళు మండుతుంది. ఐ వాజ్ అబౌట్ టు స్లీప్ తెలుసా. నువ్వు పడుకున్నావు. సరే సరే, ఓకే. చిన్న నువ్వు ఆల్రెడీ పడుకున్నావు కదా, వచ్చే ముందు ఏం చేస్తున్నావు? సో వీళ్ళు ఇట్లా తయారయ్యారు. సో వీళ్ళ కోసం అట్లా రోడ్ ఎక్కినాము. ఏదన్నా తిరిగేసి అట్లా ఏదన్నా తినిపించి అటు ఇటు చూసేసి వస్తాము. వీడియో ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది, వీడియో ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని అబద్ధాలు అయితే చెప్పను. మొత్తం సొల్లే ఉంటుంది ఈ వీడియో అయితే నాకు తెలిసి. ఇక బాగా ప్రొడక్టివ్ టైం ఉన్న వాళ్ళు అయితే ప్లీజ్ కట్ చేయండి వీడియో, అంతే మరి. అదో చూడండి, పప్పా పప్పా ఐస్ క్రీమ్ కావాలి పప్పా. తినవే, తింటా ఇచ్చేసి ప్లీజ్. ఒక కాసు ఇట్లా ఈ కన్ను కట్ చేయి ఫస్ట్, దాని తర్వాత ఈ కన్ను, సో గైస్ యు ఆర్ గోయింగ్ టు అవర్ రెగ్యులర్ స్పాట్ అన్నమాట. అది సంగతి. ఇక మాకు రెగ్యులర్ స్పాట్ ఒకటి ఉంటుంది మాకు. వీకెండ్లో వస్తే చాలు, మేము ఆడనే ఉంటాము. మమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేసి ఎవరైనా కిడ్నాప్ చేయాలనుకుంటే ఆ వీకెండ్లలో ఆడ దొరుకుతాం అనమాట. ఒకవేళ ఎవరైనా టార్గెట్ చేసి కిడ్నాప్ చేద్దామని ఫిక్స్ అయితే అటు వచ్చేసేయండి, ఓకేనా. పనికిరాని వీడియోకి పనికిరాని టేకింగ్, పనికిరాని వీడియో టేకింగ్, పనికిరాని మనుషులతోనే పనికిరాని వీడియో. మరి పనికిరాని మనుషులు ఇది ఫస్ట్, నెంబర్ 1 కాదు, నువ్వు నెంబర్ 0 ఫస్ట్ ఉంటది కాబట్టి. అయితే ఓకే ఓకే, అరే ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేద్దాం. ఏంజి లక్ష, అరే ఆగు, రెడీ ఉంటది కొంచెంసేపు అయితే. ఓకే, ఎందుకు? పడుకోవడానికి మంచి సువాసన వస్తుంది. మా పాప కార్లోకి రాగానే ఏమైతుంది, ఆమె కార్ ఎక్కినప్పుడల్లా గబ్బులు లేపుతుంది మాది. ఇది కానీ
అరే పాప మనం ఒకరిని ఇంటర్వ్యూ ఓకే లెట్ us ఇంట్రడ్యూస్ మా ఫ్యామిలీలో ఒక మెంబర్. మా 10 ఏళ్ళ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాము, కానీ కొత్తగా మా వైఫ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నుంచి అయితే బాగా మబ్బుగాడు అయిపోయాడు. ఓకే, ఇంట్రడ్యూసింగ్ అవర్ న్యూ మబ్బు ఇన్ ద ఫ్యామిలీ. అరే ఏం పడుకుంటుండు తెలుసా? విత్ మ్యాటర్ చెప్పొద్దు. ఎందుకంటే నాకు తెలియదు, నేను హట్ అయినా, నేను రీజన్ చెప్పా. పిత్ గురించి మాట్లాడినందుకే కదా. డ్రైవింగ్ ఇస్తున్నాడు పప్ప. ఓకే, దాని గురించి కాదు. ఇంకేంటి హట్ అయినా నేను చెప్పా. పప్ప బ్యూటీ పార్లర్ లానే ఉంది. పోయి మానిక్యూర్ పెడిక్యూర్ సరే. ఇప్పుడు ఏమేమి విషయాలలో నువ్వు సాగుపడతావు అంటావు ఒక లిస్ట్ చెప్తాయి. నువ్వు ఒకటి ఐస్ క్రీమ్ అని చెప్తావు, ఆకలి అంటావు. ఓకేనా? ఆకలి అయితే చాలా ఘోరంగా అంటావు, ఇంకా ఐస్ క్రీమ్ అయితే సాగు కొడతా ఉంటావు. ఇక ఈ మధ్య ఒకటి కటింగ్ అని తగిలింది, హెయిర్ పొడుగుంది, నాతో అయితే లేదు, కటింగ్ 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 కటింగ్. నేను లూప్లో లేను, నిజంగానే అన్నిసార్లు అడుగుతుంది. ఏదైనా అంటే బయటికి పోదాం, బయటికి పోదాం, బయటికి పోదాం, బయటికి పోదాం. సాడిజం చెప్పాడు అక్కడ. గూట్లో లేనంటే గూట్లే అంటారు. మాకెప్పుడు టైం దొరికితే అప్పుడు పోతూ ఉంటాం అనమాట. అక్కడ నాకు తెలిసి అక్కడ ఉన్న చెట్లకి రోడ్లకి బాగా బోర్ కొట్టేసి ఉంటాం మేము చూసి చూసి. సరే ఎన్నిసార్లు వస్తారా అన్నట్టు. మాకు వాడ పెద్ద పాము కనిపించింది ఒకసారి. పాము, తేలు, ఇంకా క్రాబ్. పాము అయితే షాక్ అయిపోతే ఎంత దొబ్బుగా ఉండే. క్రాబ్స్ అయితే ఒక 4-5 ఉండే క్రాబ్స్. సో యాక్చువల్లీ ఇక్కడ మనం ముంగట చాయ్ కోసం ఆపుదాం అనుకుంటున్నా. చిన్న తింటావానే చాయ్ తాత? నోరు బాగాలేదంటే కడుక్కోవచ్చు కదా. అది పనికొచ్చేది. స్నాక్స్ ఏమైనా తింటారా? మిర్చి, ఆలు బోండా. నాకు సన్లైట్ దగ్గర నుంచి జరగవు కొంచెం ఇంకా హాయిగా ఉంటుంది. నాకు టిక్షక్ కావాలి. నాకు టిక్షక్ కావాలి. అయితే ఐస్ క్రీమ్. చాయ్ చాయ్ బోల్తే చాయ్. ఛీ ఛీ ఛీ. పోయిన జన్మల చాయ్ అమ్మితే చాయ్ తాగు, చాయ్ తాగితే చాయ్ తాగుతారు. అది కూడా కరెక్టే కదా. కాదు, ఏమన్నా తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సాక్ పాక్, కర్రీపాక్ లాగా చెప్పారు. సరే సరే, ఇప్పుడు మీకు ఎవరికి ఏ పాట ఇష్టమో చెప్పండి, ఆ పాట ప్లే చేస్తా. ఓకేనా? చూసేకి పెట్టు. చాలా ఉన్నాయి. నేను ఇంపార్టెంట్ కదా. వచ్చేసినాం మేము. గాయ్స్, హాయ్ గాయ్స్. వీకెండ్ స్పాట్ అన్నమాట ఇది. కాదు, 3 వచ్చినప్పుడల్లా యాక్చువల్లీ బ్యారియర్స్ తెంపేసారు. నీట్ చేసిర్రా, ఇంతకు ముందా లేదు. చాలా నీట్ చేసిర్రు బేట. గైస్ స్నేక్ ఉన్నాడా? సరేలే లైట్ తీసుకో. దానిలో పోయి దుంకేస్తానంట. ఏం చేస్తావు? నేను దుంకేస్తానంట. ఏం చేస్తావు? హాయ్, తెల్లదనం నీ సన్లైట్ తీసేస్తుంది.
ఇంజిలాగా ఆహా వాట్ అ సైడ్ వ్యూ బ్రో. ఇందాక నుంచి వస్తున్నాం కదా. పడతాను మా. ఇప్పుడు ఇట్లా పడిపోయి ఆ సముద్రంకి కొట్టిపోతే ఏం చేస్తావు? అంటే ప్రేమ లేదన్నా మీనా నీకు? లేదు. నేను చచ్చిపోదు నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా? జాగ్రత్తగా వెళ్ళరా నాన్న, ఆ పక్కెళ్ళు. అక్కడైతే మంచిగా లోతుంటుందని వెళ్తున్నా. ఏంది బేటా? ఏం లేదు. చెప్పు. చెప్పాలా? నేను చెప్పాలా? చెప్పు చెప్పు. చెప్పనా? ఏం లే, సైడ్ సీన్ ఎంజాయ్ చేస్తా. చెప్పు అంటే చెప్పేస్తా. ప్లీజ్ పాపా అను. ప్లీజ్ పాప. ఏ చెప్తా అది వింటా పాపా అను. ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి చెప్తే అదే పాపా అను. ఇప్పటి నుంచి ఏం చెప్తా? నువ్వేం చెప్తే అట్లా వింటా. నువ్వేం చెప్తే అట్లా వింటా. చెప్పానా? వద్దు ప్లీజ్ అను. ప్లీజ్. సారీ. సాల్. దండం పెట్టు. దండం పెట్టు. పెట్టు. దండం పెట్టేసి. అట్లా కాదు, ఇట్లా చెప్తున్నా. మరి మరి చెప్పు మరి మరి దండం పెట్టు. చెప్పేసా మనకి ఇచ్చినామంటే. సో ఇక్కడ కాసేపు సైట్ సీన్ చూసుకొని సన్సెట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ అస్ ఇన్ దిస్ పనికిరాని వ్లాగ్. యా, దిస్ ఈజ్ అవర్ ఈవినింగ్ with the Panikrani Aksa, with Panikrani Angel. With Panikrani this fellow. అప్పుడు మళ్ళీ ఏమైనా షూట్ చేసే అవకాశం ఉంటే చేస్తా. ఇదైతే స్టిక్ ఉంది మా దగ్గర అయితే. స్టిక్ ఉంది. చిన్న ఎగరా వాసే బ్రో. Sunset bye. ఒకటే పర్సెంట్ పైకి అది ఎన్ని చూసింటా. సో ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ లేని రోజు నేను చచ్చిపోతానేమో. ఆడ ఐస్ క్రీమ్ షాప్ క్లోజ్ ఉందని భయపడ్డా, కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి క్లోజ్ చేసేసుకున్నాం బ్లాగ్. ఇది బాగుంది. వాడు కళ్ళు మూసేసుకొని ముంగడు తీసుకెళ్ళిపోతాడు ఫ్యామిలీస్ నుంచి. పాప పోతుంటే నేను ఇది తీసుకుంటాను. ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోతాం. ఐస్ క్రీమ్ అయితే బాగుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ లైక్ share, comment and subscribe. Don't forget to click the bell icon. See you on another video. Bye bye. Stay tuned for this Panikrani vlog. Part 2 వస్తుంది. At least 50k views వచ్చినాయి అనుకో, Part 2 తీస్తాం. For this Panikrani vlog. Bye guys. Stay tuned for another video. Bye.